కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీ నేతలు అభినందన్ సభ కార్యక్రమం నిర్వహించారు. ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు పదవి బాధ్యతలు స్వీకరించి బాన్సువాడకు విచ్చేసిన సందర్భంగా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అభినందన్ సభకు మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, పోచారం భాస్కర్ రెడ్డి, నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసుల బాలరాజు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. స్థానికంగా ఉన్న కార్యకర్తలకు న్యాయం చేస్తామని చెప్పారు. అనంతరం పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఆగస్టు 15న కాంగ్రెస్ పార్టీ హామీ మేరకు రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకుంటారని అన్నారు. పాత కొత్త కాంగ్రెస్ కార్యకర్తలందరూ కలిసి ఏకతాటిపై పనిచేయాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని పోచారం శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ 2 లక్షల రుణమాఫీ మొత్తం రేవంత్ రెడ్డి గారు చేయబోతున్నారని మాటిచ్చారు. అవుతుంది. అప్పుడంతా నోరు మూస్తున్నారు. ఇక చిన్న సమస్యలు ఉన్నాయి. అయితే ఏ ఒక్క నాయకుడు ఎన్టీ రామారావు వచ్చినప్పుడు చేయలేదు, కేసీఆర్ వచ్చినప్పుడు చేయలేదు. అవి తెలుసు, మనకు అందరూ తెలిసినటువంటి కొంత సమయం పడుతుంది. అయినప్పటికీ కూడా ఒక మంచి పరిపాలన అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మనం నాయకత్వాన్ని బలపరచాలి. అందుకే వచ్చాను నేను. వారి ముఖ్యమంత్రి సారథ్యంలో ఈ రాష్ట్రం బాగుపడాలి. మన కాన్ఫరెన్స్ ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుందాం. గ్రామాల సమస్యలు ఉంటే వాటిని పరిష్కారం చేసుకుందాం మీ అందరి సహకారంతో. అటువంటి సందర్భంలో మీ అందరూ కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. మీరు అనుమానం ఏ ఒక్కరు మా కొడుకు చెప్పినట్టుగా, భాస్కర్ రెడ్డి చెప్పినట్టుగా నేనుంటే అందుబాటులో భాస్కర్ రెడ్డి ఉంటాడు, బాలరాజు గారు ఉంటారు. ఏ సమయం వచ్చినా, ఏ అవకాశం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఇక్కడ సంకోచంగా మాట్లాడవచ్చు, తెలియజేయవచ్చు.